ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుపు కోసం హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. కొత్తపల్లి మండలంలో వైష్ణవ్ తేజ్ ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొండవరం నుంచి 17 గ్రామాల మీదుగా వైష్ణవ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాతర. వర్మ, రీసెంట్ గా వరుణ్ తేజ్ ప్రచారం చూస్తాం, ఇప్పుడు ఈ రోజు వైష్ణవ్ తేజ్. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు? సతీష్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మద్దతు తెలిపేందుకు మొన్న ఏదైతే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆయన కోసం ప్రచారం అయితే నిర్వహించడానికి ఈ రోజు షెడ్యూల్ అయితే ఖరారు చేయబడింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి కొండవరం నుంచి ప్రారంభమయ్యి అలాగా చింతచెట్టు సెంటర్, జొన్నల చెరువు, కొత్త ఇసుకపల్లి, పాత ఇసుకపల్లి జంక్షన్ మీదుగా తోటూరు, నాగులపల్లి, రవణక్కపేట, అలాగే ముమ్మూరు రోడ్డు, అలాగే రామన్నపాలెం సెంటర్ నుంచి ఎండపల్లి, కొత్తపల్లి మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు కూడా మొత్తం కొత్తపల్లి మండలానికి సంబంధించి అన్ని గ్రామాలని టచ్ చేస్తూ రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు. ఏదైతే గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలంటూ ప్రస్తుతం అక్కడ జబర్దస్త్ టీము గడిచిన 20 రోజుల నుంచి పూర్తి స్థాయిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఏదైతే మెగా ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఇక్కడికి నాగబాబు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఒకవైపు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారానికి వస్తున్న వారందరినీ రిసీవ్ చేసుకుని తర్వాత ఆయన కూడా స్వయంగా పర్యటనలో కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఏదైతే 29వ తేదీ పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించిన తర్వాత పూర్తిగా మళ్ళీ ఆ ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా అయితే ప్రచారం చేయడానికి ప్రస్తుతం ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసిన నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ రోడ్ షో అయితే ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఏదైతే కొండవరం గ్రామం నుంచి ప్రారంభమయ్యి ఉప్పాడ సెంటర్ వరకు ఈ భారీ ర్యాలీ అయితే రోడ్ షో కొనసాగనుంది. పూర్తిగా దీనికి ఏదైతే ప్రచారం పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో సినీ నైట్లు అయితేనో అలాగే జబర్దస్త్ టీం కి సంబంధించి ఆ సభ్యులైతేనో పూర్తి స్థాయిలో ఇక్కడే ఉంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని తొలుత ప్రచారం నిర్వహించి అటు తర్వాత జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాలు అన్నింటిలోనే అలాగే కూటమి అభ్యర్థులుగా టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కూడా ప్రచారం నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారాలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రావడం, తాజాగా వైష్ణవ్ తేజ్ ఈ రోజు మళ్ళీ ప్రచారం ముమ్మరంగా చేయడం, పూర్తిగా ఏదైతే 21 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ రూట్ మ్యాప్ అంతా కూడా పూర్తిగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైష్ణవ్ తేజ్ రోడ్ షో నిర్వహిస్తారు. ప్రధాన నగర ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామ సెంటర్ కూడల్లో కూడా ఆయన ప్రసంగిస్తారు. ఈయన వెంట ఏదైతే మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే వర్మ ఉన్నారో వర్మ కూడా ఈయన వెంటే ఉంటారు. పూర్తిగా వర్మ కుమారుడు గిరీష్ కూడా ఇతని పక్కనే ఉంటూ పూర్తిగా ఈ రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అన్ని గ్రామాల ప్రజలు కూడా మొన్న ఏదైతే వరుణ్ తేజ్ కి ఎలా స్వాగతం పలికారో భారీ ఎత్తున ఈ రోజు ఏదైతే కొత్తపల్లి మండలానికి సంబంధించి ఈ ప్రచారం అంతా కూడా భారీగా కొనసాగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి పిఠాపురం వైష్ణవ్ తేజ్ చేరుకుంటారు. అలాగే చేబ్రోలోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళిన తర్వాత 3 గంటల ప్రాంతానికి ఈ రోడ్ షో అయితే ప్రారంభిస్తారు. ఏదైతే పిఠాపురానికి సంబంధించి నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని తెలియవచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అనుచరులు అయితేనో ఆయన అభిమానులు అయితేనో ప్రచారం కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో తాజాగా ఈ వైష్ణవ్ తేజ్ పర్యటన కూడా పూర్తి స్థాయిలో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు 3 గంటలకి కరెక్ట్ టైం కి ప్రారంభం అవుతుంది. ఖచ్చితంగా 10 గంటల వరకు ఇది మొదలవుతుంది. ముఖ్యంగా కొత్త ఇసుకపల్లి గ్రామంలోని అలాగే మల్లివారి తోటలోని అలాగే ఎండపల్లి, ఉప్పాడ మొత్తం ఈ 4 ప్రధాన కూడలలో వైష్ణవ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పవన్ కళ్యాణ్ పోటీలో నిలుచున్న కారణంగా ఆయనకు ఓటేసి గెలిపించమని ఆయన తరపు మద్దతు కూడా
కోరతారు. అటు తర్వాత ఆయన వ్యక్తిత్వం గురించి కానీ, ఇప్పుడు పోటీలో నుంచుంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఆ అంశాలన్నింటినీ కూడా స్వయంగా వైష్ణవ్ తేజ్ తన ప్రసంగంలో కూడా ఈ గ్రామాల పర్యటనలో భాగంగా అయితే ప్రసంగించనున్నారు. పూర్తిగా ఈ ఆశాంతం ఏదైతే యువత ముఖ్యంగా ఈ సభను కూడా విజయవంతం చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం, అలాగే పిఠాపురం పట్టణం, గొల్లప్రోలు టౌన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో యువత అంతా కూడా భారీ బైక్ ర్యాలీతో ఈ వైష్ణవ్ తేజ్ ర్యాలీని విజయవంతం చేయాలని నిర్ణయించుకున్న మేర ప్రస్తుతం ఇదంతా విజయవంతం చేయడానికి అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు, ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరూ కూడా భారీ స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేశారు. వైష్ణవ్ తేజ్ 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే పిఠాపురం నియోజకవర్గం, అందున యూపత్పల్లి మండలానికి సంబంధించి అన్ని గ్రామాలని టచ్ చేస్తూ ప్రస్తుతం రోడ్ షో అయితే నిర్వహించనున్నారు సతీష్. థ్యాంక్ యూ వర్మ.